ధన్యవాదాలు. నిన్న నిన్న అర్థన నిన్న కాలేదు మూడో కదా, సెషన్ అయిందా? కి వచ్చాను. రికార్డ్ ఉంది కదమ్మా, ఓకే అని. లేదు, ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు వచ్చింది, అమ్మ చెప్పినాకే వచ్చింది అది. నిన్న మూడో సెషన్ తీసుకోలేదమ్మా, టైం అయిపోయిందన్నారు. లేదు, తీసుకోలే. నాకు నిన్న కొంచెం ఎర్లీగా వెళ్ళాల్సిందండే. వచ్చా నేను చాలాసేపు ఉండి ఉండి మ్మ్. ఓపెన్ అవకపోతే నాకు అదే ఇది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఇప్పుడు? మధ్యమ పురుషకి ద్వివచనం. అది ప్రత్యయాలు ఏంటండి? ఆతాం కదా, ఉమ్. ఉమ్? అర్థం ఎందుకు? ద్వివచనం అన్నారు కదా. అది ఏంటిది? పరస్మైపది కావాలా మీకు ఆత్మనేపది కావాలా? ఇక్కడ ఏం ధాతు అది ఇది? విషగతం అనేది విశ్వత్, అది పరస్మైపది కదా. కాబట్టి ఏం రావాలి? అది తిప్తస్ జ, తర్వాత సిప్పు. ఏమైంది శోభనాద్రి గారు? అదే తిప్తస్థా కదమ్మా. అంతే అంతే. యా, ఇప్పుడు థస్ థా, మనకి కావాల్సింది థస్. అవునా? ఇప్పుడు థస్ కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ? ఫస్ట్ మనకి ఈ థస్ అనేది ప్రత్యయం. ఒకసారి ఊరికే ఇది ప్రత్యయందే చెప్పుకుంటున్నాం ఇక్కడ ఇప్పుడు. ఓకేనా? మిగతాదంతా మీకు తెలిసిందే కాబట్టి ఇది ఒకటే చూద్దాం. ఇప్పుడు థస్ ఉంది. ఈ సకారం ఏంటిది? అసలు సకారము అదొక ప్రత్యయం. ప్రత్యయం రాగానే ఏం చేయాలి? అనుబంధ లోపాలు చేయాలి. తర్వాత ఇప్పుడు అది చేస్తే ఏమొస్తుంది అక్కడ? చేయాలంటే ఫస్ట్ సకారం కనిపిస్తుంది. ఏం చేయాలి దాన్ని? దానికి నిసర్గగా మారుతుంది అది. అంతే అంతే కాదు, అది ఫస్ట్ ఏమిటి? ఏమి ఫస్ట్ ప్రాప్తించింది లోపం దానికి? అవ్వదండి, అది లోపం అవ్వదు. ప్రాప్తించింది ఏంటి? హలంత్యం. హలంత్యం ప్రాప్తించింది. అవునండి. కానీ దాన్ని ఆపింది ఎవరు? నవిభక్తౌ తుస్మాన్. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? తస్తమిపాం తాం తం. సూపర్. ఎందుకని? అది సూపర్ అండి. ఎందుకు? అవి ఆదేశాలు వస్తాయి కదా. ఎందుకు ఎందుకు ఆదేశం వచ్చింది? అది ఊరికేనే అన్నిటికీ అది రాదు కదా. లింగులకారంలో ఈ పరస్మైపది ప్రత్యయాలకి, తింగి ప్రత్యయాలకి అదంతా కాదు, లింగ్ లకారం. ఇది లింగ్ అని మీరే చెప్తున్నారు. గకారం ఎత్తైనటువంటిది ఇంగిత్తులకారం. ఇంగిత్తులకారం కాబట్టి ఏమైంది? అది తాం తం తామహ గిత్తు సూత్రాలు వస్తాయి. అవునవును కదా. అవును. గిత్తు సూత్రం ఏంటిది మరి? తస్తమిపాం తం తం తామహ. తాం తం తామహ. అది ఎప్పుడు తప్పుతానే ఉన్నది. అదే కదా. ఇది అర్థమైందా? ఇతశ్చ ఎట్లయితే వచ్చిందో గిత్తులగారం చేస్తుంటే, అట్లాగా మధ్యలో వాటికి ఏముంది? తస్థస్తమిపాం తాం తం తామహ. ఏంటి? ఇప్పుడు సిప్పులో ఏం చేసాము? అది గిత్తులకారం అని చెప్పేసి సకారానికి ఇకారం ఉంటే అది ఇకారాన్ని తీసేసాము. సూత్రంతో ఇకారం తీసేసాం. ఎందుకు ఇతశ్చ పట్టుకొచ్చాము మనము? అది గిత్తులకారం. మరి ఇప్పుడు గిత్తులకారం థస్సులో కూడా గిత్తే అయింది కదా అది. అవునా? ఇది మొత్తం రూపం అంతా కూడా గిత్తులకారమే. అవునా? అంటే తస్సులో కూడా గిత్తే ఉన్నది. గిత్తకి సంబంధించిన సూత్రం ఏంటి? తస్థస్తమిపాం తామహ. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలి? తస్సుకి ఏమొచ్చింది? తామ వచ్చింది. హస్సుకి ఏం రావాలి? తమ్. దేశాలు పైన ఏముంటది? తిప్పు తస్సు ఝీ. తస్సు ఉంటది పైన. ఏముంటది? తస్సు ఉంటది. ఎల్లుకి చూడండి, ఎల్లులో తస్సు. ఇది సెకండ్ ఏంటి? థస్. తర్వాత థా. సో ఇప్పుడు ఏమైంది? అది తామ్ ఎక్కడొస్తుంది? తమ్ ఎక్కడొస్తుంది? తా ఎక్కడ వస్తుంది?
తస్సులో తామ్ వస్తుంది. మనకి తస్సులో ఇప్పుడు ఏం తమ్ కావాలి? తమ్ ఇక్కడ కమ్. తమ్ తస్సు కావాలి, తస్సు రూపం కావాలి కదా, తస్సుకి కావాల్సింది కావాలి. తమ్ అంటే అవును. తమ్ దానికి కదా ఏంటి? తమ్. తమ్ ఉమ్, అంతే. ఉమ్. ఓకేనా? ఇది ఓకే. ఈ సూత్రం ఫాస్ట్ గా చెప్తుంటే తంతం అన్నట్టు వస్తుంది, వినపడుతుందమ్మా. ఆ, మీరు అంటే మీకు భయం వేస్తుంది అప్పుడు, ఇంకా అది కూడా ఉందేమో అని. ఆ, ఎక్కడ తప్పే తంతారేమో అని భయం వేస్తుంది. తమ్. ఓకే. సో ఇక్కడ ఏమేం ప్రాప్తించాయి? ఫస్ట్ ప్రాప్తించింది హలంత్యం, వద్దని చెప్పింది నవిభక్తౌ తుస్మ. మళ్ళీ పదాంతములో ఉన్నటువంటి సకారానికి రుత్వ విసర్గ వచ్చి విసర్గ రావాలి. అది వద్దని చెప్పింది ఎవరు? అది గిత్తులకారం కాబట్టి. ఆ? గిత్తని చెప్పుకున్నాం కాబట్టి అది వచ్చే అవకాశము లేదు. గిత్తికి సంబంధించిన సూత్రాన్ని తీసుకొస్తాము. అవునా? ఆ గిత్తికి సంబంధించిన సూత్రం ఏమీ లేదనుకోండి, అది గిత్తని తెలిసినా కూడా దానికి సంబంధించిన సూత్రం ఏమీ లేదు. అప్పుడు ఏం చేస్తాము? ఆ సకార స్థానంలో విసర్గ పెడతాం. విసర్గ వస్తుంది. అర్థమైంది అందరికి? అర్థమైంది. అప్పుడు ఏం తీసుకొచ్చాము? తస్ థస్ త మిపాం, తస్ థస్ థ మిపాం. ఇవి 4 ఉన్నాయి కాబట్టి ఏమన్నాము? ఆమని చెప్పాము. ఆమని చెప్పామంటే ఏంటిది? అది వాటిల్లో కదా, రామానాం అట్లా అది మిపాం. మళ్ళొకసారి చెప్పండి ఓకే. అది. ఆ తర్వాత చెప్పండి వాటికి చెప్పండి ఏమన్నారు? తస్ తస్ ఒకసారి చెప్తాట సూత్రం. తాం తం తామహ. మళ్ళీ చెప్పండి. తస్ తస్ తమితాం తాం తం తామహ. మితాం కాదు, తస్ థస్. ఒత్తు తస్ తస్ అది కాదు కాదు కాదు, మళ్ళీ చెప్పండి. తస్ 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 థ. తస్ 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 తామితాం తాం తం తామహ. ఆగండి ముని గారు, ఇది తస్ ఫస్ట్ది మహాప్రాణం కాదు, అల్ప ప్రాణం. సెకండ్ది థస్ థస్ థ. మూడు థా. తస్ 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 థ. తస్ థస్ థ. తస్ తస్ థ. తస్ థస్ థ. సూపర్. మీ పాం. ఇంకోటి ఏముంది? మిప్. మిప్ మిప్. అయితే ఇవన్నిటికీ కలిపి అంటున్నప్పుడు మీ పాం. మీ పాం. ఓకే. తస్ తాం తస్ తం మీ తామహ. పాం. తాం తం. తాం. ఇవన్నిటికీ సేమ్ ఉన్నాయా? యథాసంఖ్యం వస్తుందా? ఏమొస్తుందో చెప్పండి. ఇక్కడ తాం వస్తుంది. యథాసంఖ్యం తాం యథాసంఖ్యం సమానం. యథాసంఖ్యం అనుదేశే సమానాం. సమానం. యథాసంఖ్యం అనుదేశే సమానం. సమానాం. నాం 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 అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ నాన్ అనేది ఎక్కడ వస్తుంది? నామ్ అనేది ఎక్కడ వస్తుంది చెప్పండి? ఏ విభక్తిలో? నామ్ అనేది షష్ఠి బహువచనం. తర్వాత నాన్ ద్వితీయ బహువచనం. సూపర్ అండి. నాన్ని తినడం గుర్తు పెట్టుకుంటారు కదా, నాన్. దేన్ని తింటున్నాము? నాన్ను తింటున్నాము. నామ్. ఇది సంబంధం. దేనికి సంబంధం? ఈ నాన్ కి సంబంధం. ఇది మన మునిగారు చెప్పించి మాకు ఇవన్నీ షష్ఠీ విభక్తి బహువచనం, ద్వితీయ విభక్తి బహువచనం వచ్చేసినాయి. గుడ్ గుడ్. ఆ క్రెడిట్ ఆయనకి వెళ్తుంది. అదే. ఓకే, నెక్స్ట్ అండి. ఇది అర్థమైంది కదా? ఏం అర్థమైంది? తంతం అర్థమైంది. తామహ. ఇక్కడ ఏంటి? ఇది చూడండి మళ్ళీ చివరగా తాం తం త తామహ అంటున్నాం. సూత్రంలో ఏం చెప్తున్నాం? తామహ. తాం తం తామహ అంటున్నాం. అక్కడ ఆగర్ష ఉందన్నమాట. ఇది విడదేయండి. విడదీసే అవకాశం ఉందా లేదా? అక్కడ ఉంది. ఇది విడదేయండి. ఏమవుతుంది? అది త. అర్థమైందమ్మా. అమహ. అమహ అంటే ఏంటిది? ఇప్పుడు అమ్మ. ఇది అమహ అనేది బహువచనంలో ఉంది. అవునా? హలంత శబ్దాలు ఏమొస్తాయి అంటే వీళ్ళు ఎప్పుడు మీరు అమ్మగారు అంటున్నారు కదా, హిందీ సంస్కృతంలో అమహ అంటారు అనమాట. అంతే.
ఓకేనా? త ఉమ్, అమ్మ రెండు కలిపి తామ్ అన్నమాట. ఉమ్, మరి అహా ఎందుకు వచ్చింది అంటే అది బహువచనం కాబట్టి అహా వచ్చింది. ఓకే. ఉమ్, ఓకే. ఉమ్. జగత్ జగత్ ఏంటి? జగతౌ జగతహనా? జగత్ జగతే జగతహనా? జగత్ జగత్ అండి. ఉమ్, జగత్ జగత్ జగతి జగంతి. ఆ, అది కాదు, జగతహ వస్తుంది జగతః. కదా. ఎక్కడ వస్తుంది అది? షష్ఠిలో జగత్. వస్తుంది కదా. అవును, అవునండి. ఉమ్. జగత్ శబ్దము ఎక్కడ జగతహ షష్ఠిలో జగతః. వచ్చింది? షష్ఠిలో జగతః వచ్చిందా వస్తుంది. లేదా? వచ్చింది. అట్లా. జగత్ జగతి జగంతి. ఉమ్. అది జగత్ ప్రథమాల. జగతి జగంతి అది ఫస్ట్ ప్రథమాలో. మనకు కావాల్సింది అవును. షష్ఠి. షష్ఠిలో జగతః జగతౌ. ఉమ్. జగతో అది షష్ఠిలో జగతోః. ఆమె వస్తుంది కదా అన్నిటికి. ఉమ్. జగతాం ఉంది షష్ఠిలో. జగతః జగతౌ జగతః జగతాం. ఇది జగతోః నపుంసకలింగం జగతాం. కదా. నపుంసకలింగం కాబట్టి అట్లా వచ్చింది, కానీ అట్లా వస్తుంది అని చెప్తున్నాను నేను. అదేంటి, మనకి నపుంసకలింగం కాదు ఇది. జగతః ఉమ్. జగతౌ. ఏం రావాలి? పుంలింగం కావాలి మనకి. పుంలింగంలో ఎలాంటిది కావాలి? హలంతంది కావాలి. అర్థమైందా? అమ్మ నపుంసకలింగంలో పుంలింగంలో నపుంసలింగమైనా పుంలింగమైనా రెండింటికి తృతీయ సేమే భక్తి ఉంటది. సేమే ఉంటది. అవును. ఎటువంటి మార్పులు ఉండవు. ఉండదా? ఉండదు. తృతీయ భక్తి నుంచి మార్పు నో ఉంటుంది. నో నో చేంజ్. ఉమ్. ఇక్కడ మనకి జగతహ వచ్చింది, ఇక్కడ అమహ అని వచ్చింది కదా. అవును. అల్లంత శబ్దం. ఒక్క నిమిషం ఆగండి చూద్దాం. షష్ఠి ఏకవచనంలోనే ఆ విసర్గ వస్తుంది, జగతః వస్తుంది. అదే అదే ప్రథమాలోనే ఉండాలి. ఎందుకంటే అవి ప్రథమ విభక్తివి వస్తున్నాయి కాబట్టి ప్రథమాలోనే ఉండాలి. సో ఇప్పుడు అగ్నిచిత్ అగ్నిచితౌ అగ్నిచితః అన్నమాట. అగ్నిచిత్ అనేది ప్రథమాలోనే వస్తుంది. సో దానికి ఏంటిదంటే, ఇది మీకు తెలిసిన పదం ఏందా అని చూస్తున్నాను. అదస్ 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 కూడా కాదు. మరుత్ చెప్తారా? మరుత్. రైట్, మరుత్. మరుత్ శబ్దం తీసుకోవచ్చు. మరుత్ చాలా మరుతౌ సార్లు మరుతః. మునిగారు చెప్పించారు మరుత్ శబ్దం. చెప్పండి, అది మరుతః. సో ఇప్పుడు ఏంటిది? ఇది షష్ఠి. ఫస్ట్ షష్ఠిలో ఏంటివి? అవి స్థానం. అవునా? స్థానం ఏమి అంటే అవి ప్రత్యయాలు. అవునా? తస్ థస్ థ ఈ ప్రత్యయాలకి ఏవి ఆదేశాలు వచ్చినాయి? ఆదేశాలు వచ్చింది కాబట్టి అది ప్రథమాలో ఉండాలి. అవునా? అవును. సో మరుతః లాగా మరుత్ మరుతౌ మరుతః లాగా ఏంటిది? ఇది ఏమొస్తుంది? తాం తం త అమహ. ఆం తం త ఆమహ. తామహ తామహ ఆమహ. చెప్పుకోవాలి, లేకపోతే అమహ. దాన్ని కలిపేసుకుంటే తామహ, దేనికి దానికి విడగొట్టుకుంటే తం త ఆమహ. ఓకే. అర్థమైందా? ఓకే అమ్మ. అది పుంలింగ శబ్దం తీసుకోవాలి. ఓకేనా? ఉమ్. ఓకే. సో ఇక్కడే ఆగిపోయినాం మనము. ఇది ఇది తీసేద్దామా? అయిపోయింది ఇక్కడ టైం. అయ్యో. ఇచ్చేయండి. అంతే. ఆఫ్ చేసేసి బయటకు వచ్చి మళ్ళీ